జేఎన్టీయూ అంటేనే అక్రమాలకు కేర్ ఆఫ్ అన్నట్టుగా మారిపోయాయి. హైదరాబాద్ నుంచి అనంతపురం వరకు ఏ క్యాంపస్ చూసినా అవినీతి కంపు. పొలిటికల్ పార్టీలకు ఊడిగం చేస్తారు. పంతులు పాఠాలు చెప్పకుండా ప్లాట్ల బిజినెస్ చేస్తుంటారు. 100 కోట్ల రూపాయల పనుల్లో పర్సంటేజీలు లాగుతారు. కుంభకోణాలకు అడ్డాగా మారి అవినీతులు కూరుకుపోయిన జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్పై స్పెషల్ ఫోకస్. రాయలసీమలో అత్యంత కీలకమైన యూనివర్సిటీల్లో జేఎన్టీయూ ఒకటే. దీనికి 2008లో అటానమస్ గుర్తింపు వచ్చింది. ఈ క్యాంపస్ పరిధిలో రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు డిస్ట్రిక్ట్ కలుపుకుని మొత్తం 163 కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో 37,000కు పైగా సీట్లుంటే ఫార్మసీలో 3,000కు పైగా అడ్మిషన్స్ ఉన్నాయి. ఇంతమంది ఉన్నా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల్లో ఎప్పుడు చూసినా భారీ స్థాయిలో ఖాళీలుంటాయి. మొత్తం 163 పోస్టుల వేకెన్సీ ఉంది. గెస్ట్ ఫ్యాకల్టీతోనే బండి లాగిస్తున్నారు. అన్ని జేఎన్టీయూ లాగానే అనంత క్యాంపస్ లో కూడా రాజకీయం అనంతం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయడం సర్వసాధారణం. లేకపోతే తమ పనులు కావు. యూనివర్సిటీ ఫైళ్లు కదలవు. కాబట్టి ఊడిగం చేయాల్సి వస్తుంది. దీంతో ఆటోమేటిక్ గా గ్రూపులు తయారవుతాయి. జేఎన్టీయూలో విద్యార్థులు చేరినప్పటికీ కూడా స్టాఫ్ లేని కారణంగా వారికి రావాల్సినటువంటి తగినంత విద్యాబోధన జరగడంలా స్టాఫ్ లేదు. అందులో కూడా ఈ ప్రభుత్వాలు మారే కొద్దీ ఎవరైతే అక్కడ యూనివర్సిటీ స్టాఫ్ ఉన్న స్టాఫ్ కూడా ఆయా రాజకీయ పార్టీల అధికారంలో ఉండే వాటికి ఊడిగం చేస్తూ వాళ్ళకు అనుకూలంగా గ్రూపులుగా తయారైపోయి ఉన్నారు. ప్రొఫెసర్లలో ఎవరూ క్లాసులకు వెళ్లరు. అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. మారు బేరగాల మాదిరిగా ప్లాట్లను కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. పరీక్షల విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడ్డారంటే ఈ క్యాంపస్ విచ్చలవిడితనాన్ని అర్థం చేసుకోవచ్చు. పరీక్షల్లో పాస్ చేయడానికి మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేసిన ఘన చరిత్ర ఈ క్యాంపస్ దే. ఆన్సర్ షీట్స్ లో కోడ్ లాంగ్వేజ్ పెట్టి మరీ అనుకూలమైన ఎగ్జామినర్ల వద్దకు పేపర్స్ ని పంపించేవారంటే ఎంతకు తెగించారు ఊహించుకోండి. వాల్యుయేషన్ కు అర్హత లేని వారికి ఆన్సర్ పేపర్లు దిద్దే ఛాన్స్ ఇచ్చారు. రోస్టర్ పద్ధతిని పాటించకుండా కొంతమందికి పదే వాల్యుయేషన్ డ్యూటీలు వేశారు. ఈ క్యాంపస్ నిర్వాహకం మూలంగా తప్పుడు PhD సర్టిఫికెట్స్ తో అనేక మంది ప్రిన్సిపల్ హోదాలు పొందారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కేంద్రంగా PhD స్కామ్ నడిపించారు. యూనివర్సిటీ తనిఖీల టైంలో డమ్మీ ఫ్యాకల్టీలను చూపించి మేనేజ్ చేస్తారు. ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఐడీలు, ఫేక్ సంతకాలతో అధికారుల ముందు నిలబడతారు. మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ కుమార్ పై వచ్చినన్ని అవినీతి ఆరోపణలు వేరెవరి మీద రాలేదు. కాకినాడ జేఎన్టీయూలో పనిచేసినప్పుడే ఆయన అక్రమాల లిస్టు మామూలుగా లేదు. అలాంటి వ్యక్తిని మళ్లీ అనంతపురానికి వేశారు. 100 కోట్ల రూపాయల పనుల్లో పర్సంటేజీలు లాగారు. దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని అప్పట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నకిలీ PhDలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్నా ఉన్నత విద్యా మండలి సినిమా చూసినట్టు చూస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నిస్సిగ్గుగా సొంతానికి వాడుకున్నారు. ఫ్యాకల్టీలకు 2-3 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా సతాయిస్తారు. ల్యాబ్ ఎక్విప్మెంట్స్ నాసిరకంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. పైగా నిబంధనలకు అనుగుణంగానే ప్రయోగాలు జరిగాయని రికార్డులు క్రియేట్ చేస్తారు. పరీక్షల సందర్భంగా ఎక్స్టర్నల్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. పరీక్షల ఫీజులను నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్ గా వసూలు చేస్తారు. బిల్డింగ్ ఫీజు పేరుతో 10,000 లాగుతారు. అదనపు నిర్వహణ కోసం వసూలు చేస్తారు. లైబ్రరీలో బుక్స్ ఏమీ ఉండవు. జర్నల్స్ కనిపించవు. బోధనా సిబ్బందిపై అనవసరపు వర్క్ లోడ్ పడుతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని బానిసల్లా ట్రీట్ చేస్తారు. వారికి సెలవు లేదు అన్నట్టుగా పని చేయించుకుంటారు. జీతాలు పెంచకపోగా పన్నుల పేరుతో కటింగ్స్ ఒకటి, డిప్యూటేషన్ పేరుతో రుద్దుడు కార్యక్రమం పెడతారు. దీంతో పిల్లలకు డౌట్లు క్లారిటీ చేయడానికి ఏ ప్రొఫెసరు అందుబాటులో ఉండడు. ఈ ఉన్నటువంటి ప్రొఫెసర్లందరినీ అధిక బాధ్యతలు ఇస్తూ యూనివర్సిటీ డిప్యూట్ చేసుకున్నారు అక్కడికి. సో ఆ డిప్యూట్ చేసుకోవడం వల్ల వాళ్ళ పాఠాలు చెప్పిపోయినప్పటికీ వాళ్ళకి డౌట్ క్లారిఫై చేయాలన్నా కూడా ఆ పిల్లలు వారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ డౌట్ ఉంది చెప్పండి అనే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా మీటింగులు అవి ఇవి బయటికి క్యాంపులు తిరుగుతూనే ఉంటారు. ఇక ప్రాజెక్టు పనుల్లో విద్యార్థులపై అదనపు భారం మోపుతారు. లో స్టాండర్డ్ కంపెనీలతో బేరం మాట్లాడుకుంటారు. ఆ మధ్య సెంట్రల్ కంప్యూటర్ ల్యాబ్ లోని బ్యాటరీలను చోరీ చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. హాస్టళ్లలో ఏ వసతి సరిగ్గా ఉండదు. తక్కువ జీతానికి ఎవరు పనిచేస్తారా అని చూస్తారు. ప్రతిసారి విద్యార్థి సంఘాలు వచ్చి ధర్నా చేయడం పరిపాటిగా మారింది. ఇంతవరకు విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. క్యాంపస్ లో ఆత్మహత్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. సకల అవలక్షణాలను వంటబట్టించుకున్న అనంతపురం జేఎన్టీయూ క్యాంపస్ ని యాసిడ్ పోసి కడిగినా అవినీతి కంపు పోదు అంటున్నారు విద్యావేత్తలు. మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.